శివప్రసాదుకు నిద్ర అనేది చాలా రోజులుగా దూరమైంది. ప్రతిరోజూ అదే కల. ఒక పాత ఇల్లు, తలుపులు లేని గదులు, మధ్యలో ఒక్క తలుపు. ఆ తలుపు దగ్గరకు వెళ్లగానే వెనకనుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. తిరిగి చూసేలోపు గుండె వేగంగా కొట్టుకుంటూ నిద్రలేచేవాడు. కల అక్కడితో ఆగిపోతుంది కాని భయం మాత్రం ఉదయం వరకు వదలదు. ఒకరోజు ఉదయం పత్రిక తిరగేస్తూ ఉండగా ఒక చిన్న వార్త కంటపడింది. రామాపురం అనే గ్రామంలో 25 ఏళ్లుగా తాళం వేసి ఉన్న ఒక పాత ఇల్లు ఎవ్వరూ కొనడానికి ముందుకు రాలేదని. ఆ వార్త కింద ఉన్న ఫోటో చూసిన క్షణంలో శివచేతిలో పత్రిక జారిపోయింది. అది తన కలలో రోజూ కనిపించే అదే ఇల్లు. శివ ఒక ఫ్రీలాన్స్ రైటర్. హారర్ కథలతోనే తన జీవితం నడుస్తోంది. ఇది కథ కాదు, నన్నే పిలుస్తోంది అన్న భావన కలిగింది. రామాపురం బయల్దేరాడు. గ్రామంలో అడుగుపెట్టగానే నిశ్శబ్దం అతన్ని కప్పేసింది. ఇంటి అడ్రస్ అడిగినప్పుడు ఒక వృద్ధుడు కాసేపు మౌనంగా చూసి, ఆ ఇంటికే వచ్చావా అనడిగాడు. శివ తల ఊపగానే ఆ వృద్ధుడు విచిత్రంగా నవ్వాడు. అందులోకి వెళ్లినవాళ్లూ బయటకొచ్చారుగాని వాళ్లు వాళ్లలా ఉండరు అన్న మాటలు శివ మనస్సులో మోగుతూనే ఉన్నాయి. ఇంటి ముందు నిలబడినప్పుడు తాళం తానే తెరచుకుంది. అదే మొదటి అసహజత. లోపల అడుగుపెట్టగానే చల్లదనం చుట్టేసింది. గాలిలేదు, కిటికీలు మూసే ఉన్నాయి. అయినా ఆ చలి. గోడలపై పాత ఫోటోలు వేలాడుతున్నాయి. వాటిలోని ముఖాలు చూసినప్పుడల్లా ఇవన్నీ నాకు తెలిసినవే అన్న భావన. ఒక్క ఫోటో ముందు నిలిచిపోయాడు. అందులో ఉన్నది తానే. అదే ముఖం, అదే చూపు. కింద తేదీ 1998. అదే తన పుట్టిన సంవత్సరం. ఇంట్లో గదులున్నాయి కాని తలుపుల్లేవు. ఒక గదిలోంచి ఇంకో గది. తిరిగి వెనక్కి రావాలన్నా దారి కనిపించదు. చేతి గడియారం ఆగిపోయింది. ఫోన్ పనిచేయడం లేదు. అప్పుడే ఎక్కడినుంచో ఒక స్వరం, చివరికి వచ్చావు. శివ వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కాని ఎదురుగా ఉన్న అద్దంలో తన వెనక ఎవరో నిలబడి ఉన్నట్టు ప్రతిబింబం. అది తనే కాదు. ఇంటి మధ్యలో ఒక గది కనిపించింది. అక్కడ మాత్రం ఒక్క తలుపుంది. ఆ తలుపుపై నిజం తెలుసుకోవాలంటే నీలోనికి రావాలి అని రాసి ఉంది. వణుకుతున్న చేతులతో తలుపు తెరిచాడు. స్టోరీని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట. ఇప్పటివరకు విన్న స్టోరీ ఎంతో కొంత నచ్చబట్టే ఇక్కడ వరకు వచ్చారు. చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ వల్లనే ఇంకా మంచి కథలు మీకివ్వాలి అన్న మోటివేషన్ వస్తుంది. లోపల ఒక చిన్న గది. మధ్యలో ఒక బాలుడు కూర్చొని ఉన్నాడు. ఆ బాలుడు శివే, కాని అతని కళ్లలో ఏమాత్రం భావం లేదు. అప్పుడు శివ మెదడులో పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా పైకి వచ్చాయి. చిన్నప్పుడు ఈ ఇంట్లోనే పెరిగాడు. ఒక రాత్రి తల్లీ తండ్రి ఇద్దరూ చనిపోయారు. ఆ రోజు ఏం జరిగిందో తనకు ఎప్పుడూ పూర్తిగా గుర్తురాలేదు. ఆ బాలుడు నెమ్మదిగా తలెత్తి శివవైపు చూశాడు. నువ్వు వెళ్ళిపోయావు, నన్నిక్కడే వదిలేశావు అన్నాడు. అప్పుడే నిజం అర్థమైంది. ఈ ఇల్లు హాంటెడ్ కాదు, ఇది శివ మనస్సు. ఈ గదులు అతను మరిచిపోయిన జ్ఞాపకాలు. చివరి తలుపు వెనుక అతను దాచిపెట్టిన భయం. ఆ రాత్రి నిజంగా జరిగిందేమిటంటే, ఇంట్లో ఏదో ఉందని చిన్న శివ తల్లికి చెప్పాడు. ఆమె నమ్మలేదు. అర్ధరాత్రి ఆ చివరి తలుపు తెరుచుకుంది. దానిలోంచి వచ్చినది మనిషి కాదు. ఆ భయాన్ని తట్టుకోలేక శివ మనస్సు ఆ జ్ఞాపకాన్ని ఇక్కడే బంధించింది. శివ ఆ బాలుడి దగ్గరకు వెళ్లి అతన్ని కౌగిలించుకున్నాడు. నిన్ను వదిలిపెట్టను, నువ్వు నేనే అని మెల్లగా చెప్పాడు. ఒక్కసారిగా ఇల్లు కంపించింది. గోడలు చీలిపోయినట్టు అనిపించింది. కళ్ళు తెరిచేసరికి శివ హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ 3 రోజులుగా అచేతనంగా ఉన్నారు అన్నాడు. శివముఖంలో ప్రశాంతమైన నవ్వు. ఇక కలలు లేవు, భయం లేదు. కాని బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద ఒక పాత తాళముంది. దానిమీద చిన్నగా రాసి ఉంది, చివరి తలుపు ఎప్పుడూ పూర్తిగా మూసుకుపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కన్నా ముందు ఆమె ఎవరు అనే సిరీస్ చేశాం. చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం స్టే ట్యూన్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు.